విశాఖలో ఉదయం నుంచి సినిమా హాల్స్ లో మెరుపు దాడులు చేస్తున్నారు అధికారులు. కూటమి సర్కారు ఆదేశాలతో ఎక్కడ హాల్స్ ఉన్నాయో అక్కడ దాడులు చేస్తున్నారు. చాలా చోట హాల్స్ లో నిర్లక్ష్యం కనిపించిందని అధికారులు తెలిపారు. కనీస అవసరం ఉన్న నీటిని కూడా అధిక ధరలతో అమ్మడం చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఎంఆర్ఓ, ఆర్టీఓ, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా థియేటర్ల పైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి దాదాపు కూడా ఈరోజు విశాఖపట్నంలో అయితే మెరుపుదారులు అయితే జరగడం అయితే జరుగుతుంది. విశాఖ నగరంలో అయితే దాదాపు అన్ని కేంద్రాలలో కూడా ఈ యొక్క మెరుపుదారులు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మిరాజ్ సినిమాస్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ లోపల ఏవైతే పాప్కార్న్స్ కావచ్చు, అలానే స్నాక్స్ ఏవైతే అమ్ముతారో, అలానే థియేటర్స్ లోపల కానీ ఇక్కడ వాష్రూమ్స్ కూడా వీళ్ళు పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి చోట కూడా పరిశీలిస్తూ ఎటువంటి పొరపాట్లు ఉన్నాయి వాటిపై నివేదిక సిద్ధం చేయడానికి అయితే ఇక్కడ అధికారులందరూ కూడా సంసిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే థియేటర్ల పైన తనిఖీలు చేసి ఆ యొక్క నివేదికను సమర్పించి థియేటర్ల పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి అధికారులు అయితే ఈరోజు ఉదయం దాదాపు అన్ని చోట్ల కూడా మెరుపుదాడులు చేయడం అయింది. ప్రస్తుతం దొండపర్తిలో ఉన్న యొక్క మిరాజ్ సినిమాస్ లో అయితే అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం మనతో పాటు అధికారులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఇంత సడన్ గా వచ్చారు, అసలు ఏమేమి ఇక్కడ ఎలా ఉందండి? అంటే మాకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము చేయంగా వచ్చాం. ఇది మేరేజ్ సినిమాస్ రీసెంట్ గా 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చాము, ఇక్కడికి వచ్చి చూస్తే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు సిఎంఆర్. అలా సిఎంఆర్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూస్తే 720 కాంబో, నాచోస్ 320, సమోసా 140, అక్కడ 120 ఉంటే నాచోస్ కాంబో 520. ఇవి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ప్లస్ ఈ వీళ్ళు ఏంటంటే డెమో అని పెడుతున్నారు, కానీ ఆ డెమో అనేది పని చేయట్లేదు. అందులో పెడుతున్నది ఆ డెమోలో పీసెస్ అమ్ముతున్నారో లేదో అమ్మకూడదు. యాక్చువల్ అది డెమో పీసెస్, అది వేస్టేజ్ కూడా పనిచేయాలి. మరి వాళ్ళు అమ్ముతున్నారు, అసలు డెమో బాక్స్ అని కూడా వాళ్ళు ఎక్కడ డెమో అని పెట్టట్లేదు. అదొక అనుమానం. ప్లస్ వీళ్ళు వాటర్ బాటిల్స్, కనీసం వాటర్ బాటిల్స్ 70 రూపీస్ తక్కువ లేదు. అది కూడా ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇది సెకండ్ థియేటర్ నేను చేస్తున్నది. ఇందులో నాకు తెలిసింది అంటే వీళ్ళు సిండికేట్ గా ఒకే బ్రాండ్ వాటర్ బాటిల్ 70 రూపీస్ కి వాడుతున్నారు. అది పీవీఆర్ వాళ్ళు ఇచ్చింది. అది వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? అసలు ఏం చేస్తారు? అంటే మాకున్న దాని ప్రకారం అసలు ఇది ఎలాగున్నదే అనేది గ్రౌండ్ లెవెల్లో మేము ఇస్తాం రిపోర్ట్. తర్వాత ఏం తీసుకుంటారో ఆఫీసర్ తీసుకుంటారు. అసలు లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఎన్నాళ్ళు ఉంది. ఇలా వాష్రూమ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. ఇక్కడ పీవీఆర్ బాగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు లోనికి వెళ్తే బయటకు రారా చాలా వరస్ట్ గా ఉన్నాయి. వీళ్ళు మరి ఎందుకు చేయలేదో, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చారో మనకు తెలియదు. కానీ వాష్రూమ్స్ అయితే ఈ మేరేజ్ సినిమాలో వాష్రూమ్స్ అయితే బాగా మెయింటైన్ చేయట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4 screens ఉన్నాయి. అందులో సౌండ్ సిస్టమ్ అది కొత్తది కాబట్టి సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇదే మెయిన్ హైజీనిక్ గా ఈ పాప్కార్న్ అమ్ముతున్నారు. వీళ్ళు కూడా నాకు తెలిసి కారు పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. అంటే గత కొంతకాలంగా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి సార్, ఇప్పుడే కాదు. అంటే ఇప్పుడు మీరు ముందుగా చర్యలు తీసుకోవడానికనే వచ్చారు, కానీ ఎప్పటి నుండే జరుగుతుంది. ఎందుకని ఇంతవరకు అలసత్వం వ్యవహరించింది యొక్క అధికారులు? అంటే ఇది ఫస్ట్ టైం దీని మీద ప్రభుత్వం స్పందించి ఇది అసలు ఎట్లా ఉన్నదని ఒక ప్రణాళిక ప్రకారం రిపోర్ట్ ఇవ్వన్నారు. ఇప్పుడు హైజీనిక్ గా ఎందుకు అమ్మవలసి వస్తుంది అసలు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మేమేంటంటే ఉన్న గ్రౌండ్ లెవెల్లోనే ఫిజికల్ గా ఏమున్నది, ఎంత అమ్ముతున్నారు అనేది మేము ఇస్తాం రిపోర్ట్. ఇందులో ఇక్కడ చూసింది ఏంటంటే వాష్రూమ్ వీళ్ళు అసలు మెయింటైన్ చేయట్లేదు, వాష్రూమ్స్ నీట్ గా ఉంచట్లేదు. ప్లస్ ఇది అనేది ప్రతి సినిమా థియేటర్ లో ఐనాక్స్ లో కూడా వచ్చింది, ఈ మ్యారేజ్ లో కూడా సేమ్ వచ్చింది. అది చెప్పి అది అలా ఉంచకూడదని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా దానికి వస్తే ఏదైతే మనం మెయిన్ అనుకుంటున్నామో పాప్కార్న్ 500 కూడా ఉంది. ఇక్కడ పాప్కార్న్ 500 కూడా ఉంది. అది కాంబో ప్యాక్ అనేది 750 రూపాయలు ఉన్నది. ఈ అసలు ఎక్కడికి వెళ్ళిపోతారో అది అట్లా అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నది. మీరే చూడండి, ఒకసారి చూడండి. లార్జ్ టబా కాంబో 490 ఆఫర్, ఇది ఒకటి. మెయిన్ కాంబో ఇక 580 ఇచ్చారు. ఇప్పుడు ఎంతకంటే పిజ్జాలు గట్రా ఇక్కడ కూడా ఇస్తున్నారు. థియేటర్కి వచ్చినట్టు పిల్లలు గట్రా అందరూ ఇష్టపడతారు అంటే పాప్కార్న్ అంటే ఫ్యామిలీ వచ్చిందంటే ఆ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసి సినిమా చూస్తారు. హై రేట్లో పెట్టి పిజ్జాలు కూడా అంతంత రేట్లో పెట్టి సినిమా థియేటర్లో ఇస్తే అది పిజ్జా అనేది నా దృష్టిలో అది హెల్త్ కి మంచిది కాదు. అది మైదా పిండి చేసేది. మైదా మనిషి రోగాన్ని తినేస్తుంది.
అయినా దానికి అంత 530 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అది ప్రజెంట్ మాకు గ్రౌండ్ రిపోర్ట్ వరకే మేము చేసేది. ఇది ఇక్కడున్న పరిస్థితి సరే, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వీటన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ యొక్క రేట్లపైన సమీక్ష జరిపి దాదాపు ఎవరైతే దీనిపైన అత్యధికంగా రేట్లు పెడుతున్నారో వీటికి సంబంధించి, అలానే వాష్రూమ్స్కి సంబంధించి నీట్నెస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నింటిని మేము పరిశీలించామన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి నివేదికలు అందించేసి, అలానే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు కూడా ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక అందించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే మేము ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని అయితే మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.